ఇంతకాలం తప్పు జరిగిందని చెప్పి ఇప్పుడు కూడా తప్పు చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? కరెక్ట్, ఒప్పుకుంటాను నేను. తప్పు జరిగింది ఇంతకుముందు. ఏమి తప్పు జరిగింది అక్కడ? డిక్లరేషన్ తీసుకోకపోవడం అనేది గతంలో చేసిన తప్పు. రైట్. ఇప్పుడు కనుక ఆయన కనుక బయలుదేరి కనుక వెళితే ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు కనుక ఏర్పడితే కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడు. ఓకే. తర్వాత ఇంకెప్పుడన్నా వెళ్తాడేమో, వెళ్ళినప్పుడు ఈసారి డిక్లరేషన్ చేస్తాడు. ఏముంది అందులో, తప్పే ఉంది? సింపుల్ థింగ్ కదా. దానికి ఇంత హడావుడు ఎందుకు? ఏదో సమ చెప్తారు మన తెలుగులో, ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావుడు అన్నట్టు. దానికి ఇంత హడావుడు ఎందుకు? ఏదో ఒకటి పెట్టాలి. దీనికి కొంచెం మనం వెనక్కి కనుక వెళితే TV5లో మూర్తి గారు చెప్పిన దాన్ని బట్టి కనుక చూస్తే ఇక మీద దీని గురించి మనం చర్చించుకోవడం అనవసరం అండి. అండంలో నీ ఉద్దేశం ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి గారు బిల్లు ఫైల్ చేశాడు కాబట్టి చేయాల్సినటువంటి అడ్డమైన వాగుడంతా వాగేశారు. తప్పుడు డాక్యుమెంట్లు పెట్టేశారు. నోటికి వచ్చిన అడ్డమైన వాగుడు వాగారు. ఎవరెవరు ఏమేమి వాగారంటే ప్రధానంగా 3 వ్యక్తులు. ఈఓ గారు ఎథనెటిక్ పర్సన్, ఆయనేమో వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని మాత్రమే చెప్పాడు. 10 ట్యాంకర్లు వచ్చినాయి, 4 ట్యాంకర్లు రిటర్న్ పంపించాము అని చెప్పాడు. అది ఏఆర్ ఫుడ్స్ నుంచి వచ్చిందని ఆయన అప్పుడు చెప్పలేదు, మొన్న ఈ మధ్య చెప్పడం మొదలు పెట్టాడు. వచ్చిన రిపోర్ట్ అది 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. ఎప్పుడు 23వ తారీఖు జూలైలో పెట్టాడు, మళ్ళీ మన సెప్టెంబర్లో కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 10 లారీలు వచ్చినాయి, 4 లారీలు ఎట్టనో కట్ట లోపలికి పంపించేశారని చెప్పాడు. ఈయన 4 రిటర్న్ పంపించామంటాడు, ఆయనేమో లోపలికి పంపించాడు అంటారు. ఏది కరెక్ట్ అని చెప్పి తీసుకోవాలా? ఎథనెటిక్ పర్సన్ ఎవరు అంటే ఈఓనే ఎథనెటిక్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చెప్పాడు, వదిలే. అందులో మామూలుగా చెప్పడం కూడా ఈయనేమో వెజిటబుల్ ఆయిల్ అని చెప్తే ఆయనేమో పంది కొవ్వు చేప నూనె అని చెప్పాడు. కలిసిపోయింది లడ్లలో, మీ అందరూ ఆ లడ్లే తిన్నారని చెప్పాడు. ఇంకంతకంటే దారుణము పచ్చి అబద్ధం ఏమైనా ఉంటుందా చెప్పు? లేదనుకోదాన్ని. ఇక్కడ నాకు ఒక డౌట్ గురుగారు, ఈవో గారు ఒక్క నిమిషం ఆగు. వీళ్ళిద్దరిది వాదన ఇట్టా ఉంటే మధ్యలో లోకేష్ గారు వచ్చి రిటర్న్ పంపించేశారండి అని ఆయన చెప్తాడు. మరి ఈ 3 వ్యక్తుల మధ్య ఒకే ఒక విషయాన్ని గురించి ఎన్ని రకాలైనటువంటి ఉన్నప్పుడు ఎవరు చెప్పింది కరెక్టు అని ఎవరు నిర్దేశించాలి? ప్రజలన్నా నిర్దేశించాలి, సుప్రీంకోర్టు లాంటి వాళ్ళన్నా నిర్దేశించాలి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి కేసు పెట్టాడు. మీకు తెలుగులో ఒక సామెత ఉంది, అబద్ధం చెప్పినా అతికేటట్టు చెప్పాలి అని. మరి అంతేగా. ఏంటంటే వీళ్ళకి అబద్ధం ఆడడం కూడా రాలేదన్నమాట. ఇక్కడ నాకున్న ఒక మేజర్ డౌట్ ఒకటి అడుగుతా. అడగండి. ఈఓ గారు 4 లారీలు వెనక్కి పంపించాము అన్నారు. చంద్రబాబు గారు వెనక్కి పంపలేదు, వాటిని కూడా ఎలాగోలా లోపలికి పంపించారు, వాటిని వాడారు, దేంట్లో వాడారో తెలియదు అన్నారు. ఆయన అన్నది ఏంటంటే ఎలాగో ఒకలాగా పంపించారు అంటే ఎట పంపిస్తావు నువ్వు? సరే, పంపించారు, వాడారు, దేంట్లో వాడారో తెలియదు. దేంట్లో వాడారో తెలియదు అన్నప్పుడు లడ్డూ మాత్రమే కలుషితం అయిపోయిందని ఎలా కామెంట్ చేశారు? నా ఇష్టం అండి. సరే, ఇప్పుడు పంపించింది ఇప్పుడు కదా, 2 నెలల క్రితం కదా పంపించింది. 2 నెలల క్రితం పంపించిన దానికి గత ప్రభుత్వంలో జరిగిపోయింది, గత ప్రభుత్వంలో జనాలందరూ కలుషిత లడ్లే తిన్నారని కామెంట్లు ఎట్లా చేస్తారు అసలు? అందుకే చెప్తున్నాను నేను, ఏదో విధంగా భ్రష్టు పట్టించాలి కాబట్టి ఆ తొందరలో, ఆ ఆవేశంలో ఏమాత్రం ఆలోచన లేకుండా బుర్రలో చిప్పు దొబ్బేసి చేసేటువంటి మాదర్ చేతి పనులు అన్నమాట. ఓకే, చెప్పింది కరెక్టే. అబద్ధం ఆడినా కానీ అతికినట్టు ఉండాలిగా. అంతే కదా. మరి ఇక్కడ ఇదంతా అతుకులో బొంతే కానీ కరెక్ట్గా లేదుగా. ఒకళ్ళొకళ్ళ దానికి సంబంధం లేదు మళ్ళీ. మరి వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే ప్రజలు నమ్మరు. తిప్పి పంపించారని ఆయనే చెప్పాడు కాబట్టి లడ్డూల్లో కలవలేదు. ప్రజలు నమ్మరు అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే దేవుడే వాళ్ళకి శిక్ష చేస్తాడు అని చెప్పి కామెంట్ చేసి వదిలేశారంట. ఎవడైతే పాపానికి ఒడి కట్టాడో ఆ శ్రీనివాసుడు అనేటువంటి వాడు కుంభీపాకం తప్పదు. మరి దీనికి అసలు ఈ లడ్డు అనేటువంటి దాన్ని తీసుకురావడానికి ఇన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలకి కారణభూతం ఏంటి అని కొంచెం వెనక్కి కనుక చూస్తే, సార్ ఈవీఎంలను మేనేజ్ చేశారు, గెలిచారు అనేటువంటిది ప్రజల్లో చాలా ప్రగాఢంగా నెగిటివిటీ చాలా ఉంది, ప్రచారం అయితే జరిగింది. విజయవాడలో వచ్చిన వరదల్ని కంట్రోల్ చేయడం చేతగాలేదు అనేటువంటి ప్రచారము, అసంతృప్తి కూడా ప్రజల్లో చాలా ఉంది. అవును.
అమరావతి మునిగిపోలేదు, మునిగిపోయిందన్న వాడిని అక్కడే తొక్కేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన దిక్కుమాలిన కామెంటు వాస్తవం ఏంటన్న సంగతి ప్రజలకు తెలుసు. ఐఐటి వాళ్ళు వస్తే కూడా బోట్లలోనే తిరిగి చూశారు, మనము చూసాం. ఓకే, ఈ 3 సార్. 4వది ఏంటంటే సూపర్ 6. 3 సిలిండర్లు అయ్యి ఏది జరగలేదుగా, అవునా? వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాగేసుకుంటాడు ఆ చట్టం ద్వారా అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? చచ్చినట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఆ చట్టాన్ని. 5 పాయింట్లు నీకు కనపడుతున్నాయా లేవా? ఈ మేజర్ పాయింట్స్ చెప్తున్నా. ఇట్లాంటి మైనర్ పాయింట్స్ అనేవి చాలా కనుక యాడ్ చేసుకుంటే 100 వస్తాయి. డిఫరెంట్ థింగ్. వీటన్నిటిలో కూడా ఫెయిల్యూర్ క్లియర్ గా కనపడుతుందా లేదా? ప్రభుత్వ వైఫల్యం కనపడుతుందా లేదా నీకు? దీన్ని కాసేపు పక్కన పెట్టడానికని ఈ లడ్డు విషయం తీసుకొచ్చారు. పప్పులో కాలేశారు, పళ్ళు రాలిపోయినాయి. ఎందుకు రాలిపోయినాయి పళ్ళు? దాన్ని కప్పిపుచ్చాలని చెప్పి ఈ పని చేశావు. ఇప్పుడు దీన్ని కప్పిపుచ్చడానికి కోసం అని చెప్పి టీవీ5లో మూర్తి లాంటి వాళ్ళ చేత ఇంక దాని గురించి మర్చిపోదామండి అంటావు. ఈ రెండింటినీ పక్కన పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం. ఇన్ని కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా గానీ మీరు పచ్చి అబద్ధాలు చెప్పారు, డైవర్షన్ పాలిటిక్స్ చేశారు, సమాధానము చెప్పుకోలేకపోతున్నారు, ప్రజల మనోభావాలను దెబ్బతీశారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఒక సామాన్య మానవుడు కూడా వస్తాడా రాడా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇవన్నీ కాదన్నట్టు